వాలంటైన్స్ డే గురించి ఒక మాట మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫేస్బుక్లోని సోషల్ మీడియాలోని యేసుక్రీస్తు నా వ్యాలంటైన్ అని కంపేర్ చేయటం మానేయండి. గాడ్ ఈస్ బియాండ్ వ్యాలంటైన్స్. ఓకే, డోంట్ లిమిట్ గాడ్ టు అ పర్సన్. వ్యాలంటైన్ వాడు ఎలాంటి వాడో నాకు తెలియదబ్బా, కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాను. ఆయనని పోలిన వాడు ఈ లోకములో ఎవడు లేడు. అలాంటి పోలిన వాడికి ఒక మనిషి పోలికని మీరు జతపరిచి ఆయనని అంగీకరించమంటే ఆయన స్థానాన్ని మీరు ఎంత దిగజారుపరుస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇట్ ఈస్ లిటరలీ బ్రేకింగ్ మై హార్ట్ ఎవ్రీ టైమ్ ఐ సీ పోస్ట్ జీసస్ ఇస్ మై వ్యాలంటైన్. అంటే వ్యాలంటైన్ జీసస్ రెండు ఒకటేనా? కాదమ్మా, ఇట్ ఈస్ డిఫరెంట్. నేను ఈరోజు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఐ విల్ సేల్ ఇర్మియా గ్రంథములోని 10వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చూడండి, అన్యజనముల యొక్క ఆచారము, వ్యాలంటైన్స్ డే అనేది ఈజ్ అ హీదెన్ ప్రాక్టీస్. ఒక అన్యుడు, ఐ డోంట్ నో హూ వ్యాలంటైన్ ఇస్ బ్రదర్, ఐ డోంట్ నో హిస్ బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ నో హిస్ హిస్టరీ, అండ్ ఐ విల్ నాట్ కంపేర్ హిస్ లవ్ టు క్రైస్ట్ లవ్. ప్లీజ్, ఒక మనిషి ప్రేమని దేవుని ప్రేమతో పోల్చడం అనేది ఎంతో దౌర్భాగ్యకరమైన విషయం. సో ప్లీజ్, దయచేసి జీసస్ క్రైస్ట్ ఇస్ మై వ్యాలంటైన్, గాడ్ ఇస్ మై వ్యాలంటైన్. మళ్ళీ వ్యాలంటైన్స్ లోని జీసస్ క్రైస్ట్ మెసేజ్ ఒకటి. ఏమైంది? ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే కనిపించకుండా పోయినప్పుడు అహరోను దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? మాకో ఏం అడిగారు? అప్పుడు ఏం చేశారు వాళ్ళు? బంగారం అంతా తీసి ఒక దూడను తయారు చేసి ఆ దూడకి పేరేం రాశారో తెలుసా? యెహోవా అని రాశారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. దే నేమ్డ్ దట్ కాఫ్ గాడ్. డిడ్ గాడ్ యాక్సెప్ట్ దేర్ ప్రేయర్ అండ్ దేర్ ఆఫరింగ్స్? No. He killed them. He destroyed them. బికాస్ ఇలాంటివి నా కుటుంబంలో చేయటానికి వీలు లేదు. నా వంశస్థులు ఇలాంటి అన్యుల ఆచారాలు ఆచరించటము నాకు ఇష్టము లేదు. సో మీరు దేవుణ్ణి తీసుకొని వచ్చి వ్యాలంటైన్ అని ఆయనకి పేరు పెడతారా? ఆయన అంగీకరించమంటారా? ఇదేనా మనం దేవుణ్ణి పరిశుద్ధంగా చూడటం అనేదా? ఇప్పుడు అహరోను బిడ్డలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు దేవునికి సమర్పించవలసిన పవిత్రమైన అగ్ని కాకుండా మరి వేరే ఏదో అగ్నిని ఇస్తారు. దేవుడు అంగీకరించాడా దానిని? వాళ్ళిద్దరు ఏమయ్యారు? అదే చావుని మనం కోరుకుంటున్నాం ఇలాంటి చెత్త పనులు మనం చేస్తాం. సో ఐ ప్రే అండ్ ఐ ప్లీడ్, టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, యవనస్తులకి, నా దేవుడు వ్యాలంటైన్ కాదండి. హీ ఈస్ బియాండ్ వ్యాలంటైన్. My God is the God of this creation. My God is the God of this universe. He is the God of the living. God is love. దయచేసి ఆయనకి మరి ఏ పేరు పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.